హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జిల్లా కోర్టులో మరో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి మన ఛానల్లో అయితే బ్యాక్ టు బ్యాక్ జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించి వీడియోస్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్లోకి వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్ మనకి ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోనిక 7th క్లాస్ లేదా 10th క్లాస్ పాస్ అయిన పర్సన్స్ ఎవరైనా పోస్టులకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇందులో పోస్టులు చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి అటెండర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ పీపుల్ ఎవరైనా ఈ పోస్టులకు అయితే అప్లికేషన్ చేసుకోనిక ఎలిజిబుల్ ఫ్రెండ్స్. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే మీకు ఈ వీడియోలో పాయింట్ టు పాయింట్ క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో అయితే పూర్తిగా చూడండి. వీడియో పూర్తిగా చూసి మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని అయితే లైక్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మన ఛానల్లో అప్లోడ్ చేసే లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ వచ్చేసి మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఈస్ట్ గోదావరి రాజమహేంద్రవరం నుండి అయితే మనకి నోటిఫికేషన్ అఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్లో పోస్టులు చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి కోర్టు అటెండర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ పోస్టులకి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ పీపుల్ ఎవరైనా ఈ పోస్టులకి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ పోస్టులకి అప్లికేషన్ చేసుకోనిక మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 7th క్లాస్ పాస్ అయిన పర్సన్స్ ఈ పోస్టులకి అప్లికేషన్ చేసుకోవచ్చు. 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ పాస్ అయిన పర్సన్స్ కూడా ఈ పోస్టులకి అప్లికేషన్ చేసుకోవచ్చు. 10th కన్నా ఎబో క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ పోస్టులకు అయితే నాట్ ఎలిజిబుల్ అని ఇక్కడ మనకైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ పీపుల్ 7th క్లాస్ నుంచి 10th క్లాస్ లోపల ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా ఈ పోస్టులకి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ పోస్టులకి అప్లికేషన్ చేసుకోనిక ఏజ్ లిమిట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 31st జూలై 2024 కల్లా మనకి మినిమం 18 ఉండాలి. మ్యాక్సిమం 42 ఇయర్స్ లోపల ఉన్న క్యాండిడేట్స్ దీనికి ఎలిజిబుల్. ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 47 ఇయర్స్ లోపల ఉన్న క్యాండిడేట్స్ అయితే ఈ పోస్టులకి అప్లికేషన్ చేసుకోనిక ఎలిజిబుల్ ఫ్రెండ్స్. ఈ పోస్టులకి ఎలా అప్లికేషన్ చేసుకోవాలంటే ఫ్రెండ్స్ మనకి ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫామ్ అయితే ఫిలప్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే స్టిక్ చేయాల్సి ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ప్లేన్ అయితే ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఫస్ట్ వన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, మీ పేరు అయితే క్యాపిటల్ లెటర్స్లో అయితే రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్ ఫుల్ అడ్రస్ ఆఫ్ ద అప్లికెంట్, మీ పూర్తి అడ్రస్ అయితే రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. థర్డ్ వన్ మీ మొబైల్ నెంబర్ అయితే రాయాల్సి ఉంటుంది. ఫోర్త్ వన్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఫిఫ్త్ వన్ వచ్చేసి ఏజ్ యాజ్ ఆన్ 31st జూలై 2024 కల్లా మీ ఏజ్ ఎంత, ఎన్ని ఇయర్స్, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్ అట్లయితే రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సిక్స్త్ వన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటిదని రాయాల్సి ఉంటుంది ఇక్కడ. సెవెంత్ వన్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ అండ్ డ్రైవింగ్ క్వాలిఫికేషన్, ఇది ఉంటే మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఎయిత్ వన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ, ఇక్కడ మీ క్యాస్ట్ అయితే మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. పక్కన బ్రాకెట్ పెట్టేసి మీ సబ్ కేటగిరీ కూడా రాయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ నైన్త్ వన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఇది వచ్చేసి పర్టికులర్స్ ఆఫ్ ప్రీవియస్ సర్వీస్ హెల్డ్ ఇన్ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్, ఇది వచ్చేసి ఫ్రెండ్స్ ఆల్రెడీ మనకి కోర్టులో సర్వీస్ చేసిన వాళ్ళకి సంబంధించి వాళ్ళు కూడా దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. వాళ్ళ సర్వీస్కి సంబంధించి ఇదైతే రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ 10th వన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి డేట్ ఆఫ్ రిటైర్మెంట్ ఫ్రమ్ సర్వీస్ విత్ కాపీ ఆఫ్ ప్రొసీడింగ్స్, ఇవన్నీ ఆల్రెడీ కోర్టులో చేసిన వాళ్ళకి సంబంధించి. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ 11th వన్ వచ్చేసి నో పెట్టేషన్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ ఫుల్ నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఫుల్ నేమ్ రాసిన తర్వాత మనకి నెక్స్ట్ కింద స్టేషన్, డేట్, ఏ డేట్ నాడు అప్లికేషన్ చేస్తుంటారో ఆ డేట్ ఇక్కడ సైన్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ విత్ డేట్ తోటి మీరైతే సైన్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సైన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనకి ఈ అప్లికేషన్తో పాటు మనకి ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది. అటాచ్ చేసి మనం పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్తో పాటు ఫ్రెండ్స్ మనకి కొన్ని డాక్యుమెంట్స్ అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ అటాచ్ చేసేసి మనమైతే పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి డాక్యుమెంట్స్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ జనరల్ క్వాలిఫికేషన్, మీ క్వాలిఫికేషన్ సంబంధించిన డాక్యుమెంట్,
ప్రూఫ్ ఆఫ్ బర్త్కి సంబంధించి డాక్యుమెంట్ 10th సర్టిఫికేట్ అయినా, బర్త్ సర్టిఫికేట్ ఉంటే బర్త్ సర్టిఫికేట్ అయినా. నెక్స్ట్ ఫ్రెండ్స్ మనకి లోకల్, నాన్ లోకల్కి సంబంధించి సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్ అయినా, నేటివిటీ సర్టిఫికేట్ అయినా, ఇవన్నీ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి అటెస్టెడ్, డ్యూలీ అటెస్టెడ్ కాపీస్ అయితే మీరైతే అటాచ్ అయితే చేయాల్సి ఉంటుంది. అటాచ్ చేసేసి ఫ్రెండ్స్ మనకి సెల్ఫ్ అడ్రస్డ్ కవర్ డ్యూలీ స్టాంప్డ్ విత్ అక్నాలజ్మెంట్ తోటి మీరు రిజిస్టర్ పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. పోస్ట్ చేయాల్సిన అడ్రస్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఈ అడ్రస్కి అయితే పోస్ట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ కోర్ట్, ముమ్మిడివరం, ఈ అడ్రస్కి అయితే మీరైతే పోస్ట్ అయితే రిజిస్టర్ పోస్ట్ త్రూ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 25th August 2024 ఈవినింగ్ 5 PM అయితే మనకి లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే 25th August 2024 ఈవినింగ్ 5 లోపల అయితే పోస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అడ్రస్ చూసుకుంటే మనకి ఈ అడ్రస్కి అయితే పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఇన్ ద ఈవెంట్ ఆఫ్ మోర్ దెన్ 20 candidates అప్లయింగ్ ఫర్ ఏ వేకెన్సీ, ది అపాయింటింగ్ అథారిటీ విల్ ఫ్రీ టు షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మార్క్స్ ఆబ్టైన్డ్ ఇన్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అండ్ అదర్ రిలవెంట్ కన్సిడరేషన్స్. ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 20 కన్నా అప్లికేషన్స్ ఎక్కువ వస్తే మనకి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ బేస్ చేసుకొని, అదర్ రిలవెంట్ కన్సిడరేషన్ బేస్ చేసుకొని అయితే మనకైతే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి అప్లికేషన్స్ విత్ ఇన్సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ విల్ బీ సమ్మర్లీ రిజెక్టెడ్. మీరు ఏం ఇన్ఫర్మేషన్ లేకుండా అప్లికేషన్స్ పంపించినట్లయితే ఇది వచ్చేసి మనకి రిజెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ తప్పుడు సమాచారం ఇచ్చినట్టు అయినా మనకి ఇది రిజెక్ట్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అప్లికేషన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి అప్లికేషన్స్ రిసీవ్డ్ ఆఫ్టర్ లాస్ట్ డేట్ విల్ నాట్ బీ యాక్సెప్టెడ్. లాస్ట్ డేట్ తర్వాత అప్లికేషన్స్ రిసీవ్ అయినాయి అనుకో వాళ్ళకి దాంట్లోనైతే కన్సిడర్ అయితే చేయరు ఫ్రెండ్స్. మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 25th August 2024 ఈవినింగ్ 5 లోపల మాత్రమే వాళ్ళకి చేరిపోవాలి. దాని తర్వాత వచ్చినవి మాత్రం కన్సిడర్ అయితే చేయబడదని మనకి ఇక్కడైతే క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ది కాంట్రాక్ట్ పీరియడ్ ఈజ్ అప్ టు 1 year ఇనిషియలీ. అప్ టు 1 year వరకు అయితే మనకి కాంట్రాక్ట్ పీరియడ్ అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ పోస్టులకి ఎంప్లాయీస్, జ్యుడిషియల్ ఎంప్లాయీస్, రిటైర్డ్ జ్యుడిషియల్ ఎంప్లాయీస్ కూడా ఈ పోస్టులకి అప్లికేషన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీంట్లో శాలరీ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి పర్ మంత్ శాలరీ వచ్చేసి మనకి 6,000 రూపీస్ అయితే శాలరీ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. కన్సాలిడేటెడ్ రెమ్యునరేషన్ 6,000 పర్ మంత్ అయితే 6,000 రూపీస్ అయితే మనకి శాలరీ అయితే ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులకి మేల్ అండ్ ఫీమేల్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ పీపుల్ ఎవరైనా ఈ పోస్టులకి అప్లికేషన్ చేసుకోవచ్చు. 25th August 2024 ఈవినింగ్ 5 PM లోపల ఎవరైతే ఎలిజిబుల్ పర్సన్స్ ఉన్నారో ఆ పర్సన్స్ అయితే ఈ పోస్టులకు అయితే అప్లికేషన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. 7th class 8th 9th 10th ఈ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఈ పోస్టులకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్.